హలో హాయ్ నమస్తే, నేను శారద. వెల్కమ్ బ్యాక్ టు శారద ఛానల్. ఈరోజు మన వీడియోలో ధాబా స్టైల్ చోలే కర్రీని చూపిస్తున్నాను. అది కూడా పూరీ కాంబినేషన్తో అనమాట. అందరూ చపాతీతో తింటారు, రైస్తో తింటారు. ఇలా పూరీతో ఒక్కసారి ట్రై చేస్తే ఆ టేస్ట్ని మర్చిపోలేరు అనమాట. చాలా బాగుంటుంది, చాలా కొత్తగా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ కూడా కర్రీ అయితే అదిరిపోతుంది. ఆ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తారండి. ఈ కర్రీలో మనకి చాలా పోషకాలు ఉంటాయండి. ఇది పెద్ద శనగల కూర, అంటే కాబోలి శనగలతో కూర అనమాట. అది మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఇంకా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. దానికి కాంబినేషన్లో నేను ఇలా పూరీ చేసుకున్నాను. మీరు చపాతీతో తినచ్చు, రైస్తో అయినా తినచ్చు. నేనైతే పూరీ కాంబినేషన్తో చేశాను. మా తేజకి కాంబినేషన్ చాలా ఇష్టం, అందుకని చేశాను అనమాట. చాలా హెల్దీ కర్రీ ఇది, చూపించేస్తారండి. ఇలా నేను నైట్ పెద్ద శనగల్ని ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట. ఫుల్గా వాటర్ తీసేసి ఒక 2-3 టైమ్స్ కడిగి పెట్టుకున్న శనగలు అనమాట. ఇవి పెద్ద శనగలు, బాగా పెద్దవయ్యి ఉంటాయి నానేసరికి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని కొంతమంది కుక్కర్లో పెట్టుకుంటారు. నేనైతే ఇలా విడిగా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. బాగా ఉడికిపోతే మనకి ఇలా తెలుస్తుంది, ఇలా మెత్తగా అయినట్టు తెలుస్తుంది. ఈలోపు ఒక మూకుడు పెట్టుకుని దాంట్లో మన దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కొంచెం లైట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ మిరియాలు కూడా వేసి బాగా వేయించుకోవాలన్నమాట. దీంట్లో నేను కొంచెం ధనియాలు, సోంపు కూడా వేసానమాట, జీలకర్ర, ఇవన్నీ పొడి పొడిగానే వేయించాలి. ఎటువంటి నెయ్యి కానీ నూనె కానీ వేయకూడదనమాట. ఇలా కొంచెం లైట్ స్మెల్ వస్తూ ఉంటాయి మనకి వేగినట్టు. వేగిన దాంట్లో ఎండుమిర్చి వేసి అవి కూడా బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాయి అని మనకి స్మెల్ వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ కొంచెం అదే ప్యాన్లో అవి తీసుకుని పక్కన పెట్టుకున్న ప్యాన్లో కొంచెం నూనె, నెయ్యి వేసానమాట. ఈ నూనె, నెయ్యి వేసిన దాంట్లో సేమ్ మళ్ళీ కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొన్ని యాలకులు, జీలకర్ర, ఇవన్నీ ఇందులో వేసి బాగా వేపాలన్నమాట. ఇది కూడా సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి. ఇలా మనం బాగా వేగుతున్నట్టు మనకి స్మెల్ కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇలా వేగిన దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలండి, ఆల్రెడీ సన్నగా తరిగి పెట్టుకున్న ముక్కలు, అవి మనం ఎక్కువ తీసుకోవాలి గ్రేవీ కోసం. ఈ సన్నగా తరిగిన ముక్కల్ని నేను ఇందులో వేసానమాట. ఈ వేగిన దాంట్లో మనకి స్మెల్ వచ్చిన దాంట్లో వేసానమాట. కొంచెం వేగిన స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నేను ఇందులో వేసి వీటిని కూడా బాగా వేపుకున్నాను. అది కూడా మూత పెట్టి సిమ్లోనే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట. వేగనివ్వాలి, బాగా ఆయిల్లో వేగాలి. వేగాయని మనకి ఎలాగ బ్రౌన్ కలర్లో తెలుస్తుంది కదా, లైట్ గోల్డెన్ కలర్లో. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మనం మసాలా చల్లారి పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేపుకొని ఈ పొడి అంతా కూడా మిక్సీ చేసుకొచ్చేద్దాము. ఈలోపు మిక్సీ చేసుకుని ఇంకొక టమాటాలు, ఒక 2-3 టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట నేను, వాటిని కూడా ప్యూరీ చేసుకోవడానికి. ఇలా మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మసాలా పొడి. అదే దాంట్లో మసాలా పొడి తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని కూడా మెత్తగా ప్యూరీగా చేసేసుకుని తెచ్చేసారనమాట. ఇది ఒక కప్పుడు ప్యూరీ పక్కన పెట్టుకున్నాను. దాని మీద కొంచెం ఎక్కువే అయింది. ఈ కర్రీకి ఖచ్చితంగా టమాటా పడాలండి. టమాటా పెడితేనే టేస్ట్ అదిరిపోతుందనమాట. ఖచ్చితంగా టమాటా ఉండాలి, టమాటా ప్యూరీ కంపల్సరీ అనమాట. ఇలా వేగిపోయిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వాటిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువ పడితే మసాలా ఘాటు బాగా తెలుస్తుందనమాట. అయితే మనం బయట దొరికే చోలే కర్రీలు, చోలే పూరీ కర్రీ అమ్ముతూ ఉంటారు కదా, సేమ్ అలానే ఉంటుందండి. ఈ కర్రీ మాత్రం టేస్ట్ అయితే తీసి పడేయక్కర్లేదు, అంతకన్నా ఎక్కువ బాగుంటుంది. అదే టేస్ట్తో మీరు అస్తబాను చేసుకుంటూ ఉంటారు. చాలా ఈజీ, సింపుల్ అనమాట. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి చాలా కొత్తగా, చాలా వెరైటీగా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ కాబోలి శనగల్లో, పెద్ద శనగల్లో. ఇలా నేను బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. ఇప్పుడు నేను టమాటా మెత్తగా చేసుకునే దాన్ని కూడా అందులో వేసి దీన్ని కూడా బాగా గ్రేవీ లాగా అవుతుంది కాబట్టి బాగా వేపుకున్నాను అనమాట. ఇది బాగా వేపుకుంటూనే ఇందులో మనం టమాటా పడగానే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి, ఎందుకంటే బాగా మగ్గుతుంది కాబట్టి. ఉప్పు, పసుపు వేసేసుకున్నాను నేను. ఈ ఉప్పు, పసుపు వేసి బాగా మళ్ళీ దీన్ని కలిపి ఇంకొంచెం సేపు, బాగా ఎక్కువసేపు మగ్గనివ్వాలి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోవాలన్నమాట. ఈ టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోతేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని నేను ముందుగా బాగా వేపేసుకున్నాను. ఇలా వేగిన దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకున్నాను.
దీంట్లో పచ్చి మామిడి పొడి వేసానండి నేను. ఈ పచ్చి మామిడికాయ పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కూరకి. ఈ పచ్చి మామిడికాయలు అంటే మనకి మామిడికాయలు దొరికే సీజన్లోనే మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టేసుకుని, కాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి కొన్ని కాయలను ఎండలో పెట్టుకుని పొడంలా చేసుకోవచ్చు అనమాట. ఇది నేను మనం చేసిన మసాలా పొడి అండి. ఇందులో నేను పూర్తిగా వేయలేదు, కొంచెమే సగమే వేశాను. అందులో ఎండుమిర్చి అది వేశాను కాబట్టి కారం ఎక్కువ ఉంటుంది అనిపించి సగమే వేశాను. ఈ మసాలా పొడిని కూడా బాగా కలపాలండి. ఆ టమాటా ప్యూరీకి, ఉల్లిపాయలకి, వీటిలన్నిటికీ ఈ మసాలా పొడి బాగా పట్టాలన్నమాట. అందుకని చెప్పి ఇలా నేను బాగా ఒక 5 నిమిషాలు కలుపుకుంటూనే ఉన్నాను. ఇంకొక ముఖ్య విషయం, ఇప్పుడు నేను శనగలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ శనగల్లో వచ్చిన వాటర్ని నేను అస్సలు పాడేయలేదు లేదండి, ఈ కర్రీలోనే వేసేసాను. ఇంకొంచెం సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకున్నాను. కొంచెం ఎక్కువసేపు అయినా పర్వాలేదు, ఆ వాటర్ మాత్రం మనం పారేయకూడదు, అందులోనే అసలైన పోషకాలు ఉన్నాయన్నమాట. ఈ కూరని ఇలా ఉడికిపోయాక కొంచెం దగ్గర పడిన వెంటనే ఇలా మనం చక్కగా ఒక గరిటెతో ఇలా మెదిపేసుకోవాలన్నమాట. పూర్తిగా శనగలేమి మెత్తగా అయిపోనవసరం లేదు, కానీ కొంచెం అలా మెదిపితే చాలా బాగుంటుందండి. సేమ్ దాబా స్టైల్లో లాగే వచ్చేస్తుంది అనమాట. ప్యూర్ ఇంకా అలానే ఉంటుంది టేస్ట్, సేమ్ చూడ్డానికి కూడా అలానే ఉంటుంది. దీంట్లో నేను లాస్ట్లో కసూరి మేతి వేసుకున్నానండి. ఇలా కొంచెం నలిపి వేసానమాట. ఈ కసూరి మేతి వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కూడా వేసి బాగా కలుపుకున్నాను అనమాట. శనగలు కొన్ని కనబడుతూ కొన్ని పేస్ట్ అయ్యేలాగా మెత్తగా ఉంటే కూర మాత్రం చాలా బాగుంటుంది. ఏ కాంబినేషన్ ఎలా ఉన్నా కూడా ఈ పూరి కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. ఈ పెద్ద శనగల కూర పూరి కాంబినేషన్ తోటే ఎక్కువ బాగుంటుంది. కొంతమందికి చపాతీ ఎక్కువ నచ్చుతుంది. ఎందులోకైనా అయితే సూపర్ అండి, ఎందులోకైనా బాగుంటుంది. ఎక్కువ రైస్లో కన్నా కూడా చపాతీ, పూరి ఇలాంటి వాటిలోకి బాగుంటుంది. ఈ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దీన్ని కూడా బాగా కలుపుకున్నాను అనమాట. లాస్ట్లో కొత్తిమీర వేస్తే అదంతా స్మెల్ అంతా కర్రీకి పడుతుందనమాట. వేడి మీద తొందరగా మగ్గిపోతుంది కాబట్టి మనం పిల్లలకి తీసి పడేయక్కర్లేకుండా వాళ్ళకి మనం అందులో వేస్తామన్నమాట. ఇలా మొత్తం అంతా కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా కరెక్ట్ కొలతలతో ఉందన్నమాట. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేను ఇంకా ఎటువంటి కారాన్ని వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఎండుమిర్చి వేశాను కదా నేను మసాలాలో, అదే చాలా కారంగా ఉంటుంది. సమానమైన కారం సరిపోతుందని చెప్పి నేను ఇంకైతే కారం వేయలేదు. మీకు నచ్చితే మీకు కావాలంటే కొంచెం కారం వేసుకోండి. ఇలా నేను మొత్తం కూరనంతా మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిచ్చి తీసి ఇలా మొత్తం కలిపేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి పూరి చేసుకుంటానమాట. ఆల్రెడీ పూరి పిండి తడిపి పక్కన పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను ఈ కూరనంతా పక్కన పెట్టి అప్పటికప్పుడు పూరీలు చేసుకుని వేయించుకుని వేడి పూరి కాంబినేషన్తో ఈ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు చపాతీతో నచ్చినా చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కూరని అస్సలు మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరైతే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిస్తే ఈ కర్రీని కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అందరికీ నచ్చే కర్రీ అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.